తథావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. బలం ధర్మబలం ఎంత అవసరమో శరీర బలం కూడా అంత అవసరం కదా. అందుకు ధర్మబలంతో పాటు పరాక్రమ బలం కూడా కావాలి గనక బలజ్యేష్ఠుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు మహాబలుడు. ఆయన గాని వచ్చాడో ఊపేస్తాడండి. ఆయన అనుగ్రహిస్తే చాలు మనం ధన్యులమైపోతాం. ఆ మహాబలుడు ఎవరయ్యా అంటే వాయుదేవుడు. ఆయన్ని నువ్వు ప్రార్థన చేయు, ఆయన ద్వారా సత్సంతానాన్ని పొందు అని పాండురాజు ఎప్పుడైతే చెప్పాడో తత్ప్రకారంగా తల్లి కుంతీదేవి తతస్తథోక్తా భర్త్రాతు వాయుమేవాజుహావస, వాయుదేవుడిని ఒక్కసారి ప్రార్థన చేసింది. తతస్థామగతో వాయు మృగారూఢో మహాబల, మృగారూఢుడై అంటే లేడి వాహనంపై వాయుదేవుడు వచ్చాడు. కింతే కుంతి దదామ్యజ్జ బ్రూహియత్తే హృది స్థితం. వాయువు అందరికీ కనిపిస్తుందండి, వాయుదేవుణ్ణి చూడాలంటే మాత్రం ఉపాసన ఉండాల్సింది. ఆ తల్లికి వాయుదేవుడు దర్శనమిచ్చాడు. నీకేం కావాలమ్మా అని అడిగాడు. తెలిసినా వ్యక్తీకరింపబడాలి వాంఛ, అప్పుడే ఫలిస్తుంది. ఇది పెద్ద రహస్యం. బలవంతం మహాకాయం, ఆవిడ పుత్రందేహి అని అడిగితే బలవంతుడు మహాకాయుడు సర్వదర్ప ప్రభంజనం, అందరి గర్వాన్ని అణచగలిగేవాడు. ఆయన పేరే ప్రభంజనం, ఇంకేం చెప్తాం. తస్మా జజ్ఞే మహాబాహు భీమో భీమపరాక్రమ, ఆ భీముడు ఉత్పన్నమయ్యాడు. ఇక అటు తర్వాత విశేషం మాత్రం అద్భుతమైన అంశం అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంతవరకు ఈమెను బతిమలాడా. ఇప్పుడు ఈమెను బతిమలాడడం కంటే ముందు ఇప్పుడు పుట్టబోయేవాడి కోసం నేను కూడా తపస్సు చేస్తానన్నాడు మహానుభావుడు. ఆ ఋషుల దగ్గర వెళ్ళి స్వయంగా వాళ్ళ అనుమతి తీసుకుని తపస్సు చేసేట సామాన్యుడు కాడండి. మన దృష్టిలో ఏవో పురాణ కథల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అరికథల పిట్టకథల కథల్ని పట్టుకు వేలాడుతూ ఇంద్ర శబ్దాన్ని ఇంద్రుడిని ఏదో తక్కువగా చూస్తాం. కానీ ఇంద్రుడు సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు. ఇంద్రుడు సాక్షాత్ ఈశ్వర స్వరూపమే. అగ్నిశ్చమయింద్రశ్చమే, ఇంద్ర శబ్దంతోనే చెప్తున్నాం. ఇంద్రుడు అనగా ఈశ్వర స్వరూపమే. ఆ ఇంద్రుని అనుగ్రహం కావాలండి ఇక్కడ. ఆ ఇంద్రుడు చాలా ప్రధానమైనటువంటి స్వరూపము. ఆ ఇంద్రదేవుని ఉద్దేశించి మహాతపస్సు చేశాడు పాండురాజు. ఆ తపోవర్ణన చాలా ఉంటుందండి. మనం ఇదే విస్తారంగా చెప్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎంత సంక్షిప్తంగా చెప్పామో తెలియదు. ఇంకా మొత్తానికి మహానుభావుడు చాలా దీర్ఘమైనటువంటి తపస్సు చేశాడు పాండురాజు. ఆడ తర్వాత ఈ తల్లి తన తపస్సు తాను చేసినది. ఆ పాండురాజు తపస్సుకి ఈమె తపస్సుకి సంతోషించి మహానుభావుడు వజ్రహస్తుడు అయినటువంటి త్రిలోకాధిపతి అయిన ఇంద్రభగవానుడు సాక్షాత్కరించాడు ఇక్కడ. ఇంద్రాయ వజ్రహస్తాయ వైరోచనాయ నమో నమః. ఆ మహాత్ముడు సాక్షాత్కరించాడు. యథాప్రకారంగా ఉదక్కస్తవ కళ్యాణి తుష్టో దేవగణేశ్వర, ఆ మహానుభావుడు సంతోషించాడు ఇక్కడ. ఇప్పుడు పుట్టబోయేటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే బ్రాహ్మణానాం గవాంచైవ సుహృదాంచార్థసాధకం దుర్హృదాం శోకజననం సర్వబాంధవనందనం పుత్రం తవ ప్రదాస్యామి త్రిషు లోకేషు విస్తృతం. ముల్లోకాల్లో కీర్తి కలిగిన వాడు, వేదవరక్షణకై గోరక్షణకై వేదవేత్తల రక్షణకై అవతరించేవాడు, దుర్మార్గులకు శోకం కలిగించేటువంటి వాడు ఉద్భవిస్తున్నాడు అని దేవగణేశ్వరుడైన మహానుభావుడు చెప్తున్నాడు. అతిమానుష కర్మాణం యశస్వన మరిందమం నీతిమంతం మహాత్మానం ఆదిత్య సమతేజసం దురాదర్శం క్రియావంతమతివద్భుత దర్శనం. సామాన్యుడు కాదండి. ఈయన పుట్టుక జరిగినప్పుడు మాత్రం విస్తారమైన వర్ణన కనబడుతుంది. మొత్తం దేవతలందరూ అక్కడికి వచ్చారట, నమస్కరిస్తున్నారు. వసువులు 8 మంది, అదేవిధంగా రుద్రులు, అదేవిధంగా ఆదిత్యులు, వీళ్ళు మహర్షులు అందరూ వాళ్ళ గణములతో వచ్చి ప్రదక్షిణలు చేశారట. మహానుభావుడు పుట్టినవాడికి ప్రదక్షిణలు చేశారు మహానుభావుడు. ఆయనే అర్జునుడు. మహానుభావుడు ఉద్భవించాడు. ఆయన గురించి వర్ణన చాలా విశేషంగా ఉంది. ప్రతిదానికి వాళ్ళు ఉత్పన్నమవగానే అశరీరి వాక్కు వినబడుతుంది కదా. అదేవిధంగా భీముడు పుట్టినప్పుడు తమ ప్రతిఫలం జాతం వాగువాచ అశరీరిని సర్వేషాం బలినాం శ్రేష్టో జాతోయమితి భారత. అక్కడ బలవంతుల్లో గొప్పవాడైన భీముడు పుట్టాడని చెప్పిన అశరీరవాణి ఇప్పుడేం చెప్తోందంటే జాతమాత్రే కుమారేతు వాగువాచ శరీరిని మహాగంభీర నిర్ఘోష నభో నాదయతి తదా. ఒక గంభీరమైన ఘోష చేసిందిట ఆకాశవాణి ఇక్కడ. శృణ్వతాం సర్వభూతానాం తేషాంచాశ్రమవాసినాం. ఆ మాట విని అక్కడున్న సర్వశక్తులు అంటే దేవతాశక్తులు, ఆశ్రమవాసులు అందరూ ఆనందపరవశులై నమస్కరించేటండి. పైగా ఆశ్రమవాసులందరూ వినండి, కనబడకుండా అంతరిక్షమునందు భూమి యందు ఉన్న దివ్యశక్తులు వినండి. ఇప్పుడు చెప్పబోతున్న విషయం ఏమిటంటే
ఈ కుంతికి కలిగినటువంటి శుచిస్మితయైన ఈ కుంతికి కలిగిన వాడు ఎవరయ్యా అంటే కార్తవీర్య సమో కుంతి శివతుల్య పరాక్రమ, శివుడితో సమానమైన పరాక్రమము, కార్తవీర్యునితో సమానమైన తేజస్సు, ఏష శక్ర ఇవ అజయ్యో, ఇంద్రుని వలె అజేయుడి లక్షణము యశస్సు కలిగిన మహానుభావుడు అంటూ చాలా పెద్ద విస్తారమైన వర్ణన ఇక్కడ కనబడుతుంది. ఆ మహానుభావుడు అర్జునుడు ఉత్పన్నమయ్యాడు. ఈయనలో ఇంత విశేషంగా ఎందుకు చెప్పారంటే ఇతను మొత్తం 5గురికి ఒక ప్రధాన శక్తి అండి. ఇంద్రుడి యొక్క సంపూర్ణ శక్తి ఇక్కడున్నది, ఇంద్రుని యొక్క అంశశక్తులు మిగిలినటువంటి 4. ఇది తెలుసుకోవాల్సింది. ఈ వివరణ ఇంకా ద్రౌపది స్వయంవరం తర్వాత మనం సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ వరకు ఈయన పేరేమిటి? అర్జునుడు. అర్జునుడు అంటే యుధిష్ఠిరుడు, అంటే యుద్ధమునందు స్థిరంగా నిలబడేవాడు యుధిష్ఠిరుడు. ఇక భీముడు శత్రుభయంకరుడు, ఇది ఒక అర్థం. అర్జునుడు తెల్లనివాడు. ఇలా ఒక్కొక్కరిది మనం చూస్తున్నాం. అలాగే నకుల శబ్దానికి మామూలు ముంగిష అని అర్థం చెప్పచ్చు, కానీ మంత్రశాస్త్ర ప్రకారంగా అవతల వాళ్ళ దుర్వాక్కులని అజ్ఞానాన్ని అణచివేయగలిగిన వాక్శక్తికి నకుల అని పేరు. ఇది మంత్రశాస్త్రంలో నకులి వాగ్దేవతా మంత్రంలో మనకు కనబడుతుంది. అంతేగాను కులాతీతమైన శక్తి యోగపరంగా అదొక రహస్యం. అలాగే సహదేవుడు తర్వాత వస్తున్నారు వీళ్ళు. నిజానికి 5 పేర్లు కాస్త వేదంతో పరిచయం ఉంటే శివుని పేర్లండి ఇక్కడ. స్థిరధన్వినే ఇలాంటి మాటల్లో రుద్రంలో యుధిష్ఠిరుడు కనబడుతున్నాడు. ఉగ్రాయచ భీమాయచ చెప్పక్కర్లే, అర్జునుడు ఆయనే, మల్లికార్జునుడే సాక్షి, చెప్పేదే ఉంది. అలాగే నకుల శబ్దం శివసహస్రనామాల్లో భారతంలో కనబడుతుంది, పరిశీలించండి. అలాగే దేవతలకు ఎల్లవేళలా సహాయకుడుగా ఉంటూ వాళ్ళని అనుగ్రహించే మహాదేవుడు సహదేవుడుగా. ఇది పూర్తి వేద ప్రమాణంతో చెప్తున్న అంశం. అంతేగాని మాకెప్పుడూ పరిచయం కాలేదే, శాస్త్రవిరుద్ధం అనుకోవద్దు. శాస్త్రవిరుద్ధం అయిన మాట ఇక్కడ చెప్పబడదు. అది ధైర్యం ఏంటయ్యా అంటే వ్యాసదేవుడిని దండం పెట్టు కూర్చున్నాం గనక. ఇదొక అంశం ఇక్కడ. అర్జునుడు అంటే తెల్లనివాడు అని అర్థంట, కానీ అర్జునుడు రంగు చామరచాయండి, కృష్ణవర్ణ అని వర్ణించాడు. అందుకే అర్జునుడికి పేరు కృష్ణుడిని ఉంది. ఇదొకటి విశేషం. 4 ఉన్నారు కృష్ణుడు భారతంలో. ఒకడు అసలు కృష్ణుడు, రెండోవాడు వ్యాసదేవుడు, ఈయన అసలు కృష్ణుని యొక్క అంశే. 3వవాడు కృష్ణుడు అర్జునుడు, ఇంకొక ఆవిడ స్త్రీ కృష్ణ ద్రౌపదీదేవండి. 4 కృష్ణులేట. ఇదొక విశేషం. ఈ పేర్లు పెట్టడంలో కాదు, ఈ 4లో కృష్ణాంశం ఉంది, అది తెలుసుకోవాల్సింది. ఇంద్రుడు అర్జునుడనలో సందేహం లేదు. అదే విధంగా నారాయణ అంశావతారమైన నరుడు కూడా ఆయనే. అందుకే ఆయన పుట్టినప్పుడు ఎంత హడావిడి, ఎంత ఆర్భాటం, ఇంతమంది దేవతలు, ఇన్ని రాకలు జరుగుతున్నాయి. కృష్ణార్జునులు కలిపి ఒక శబ్దం, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే కృష్ణుడు అనేక చోట్ల చెప్తాడు, అర్జునుడు నాకు బహిప్రాణం అని చెప్పాడు మహానుభావుడు. అర్జునుడికి మాత్రం ఎప్పుడు పక్కన ఉంటాడు కృష్ణుడు. అందుకే ఆయన రథమే తోలిపెట్టాడంటే ఇతను సామాన్యుడు కాడు. అర్జునుడి యొక్క వృత్తాంతం చాలా దివ్యమైనటువంటిది. మరి అర్జునుడు అంటే తెల్లనివాడు అని అర్థం అండి. అర్జున శబ్దానికి అర్థం తెలుపు. మల్లెలా తెల్లగా ఉంటాడు కనుక శివుడు మల్లికార్జునుడు, ఇది అర్థం. అంతేకాదు తెల్లదనము అనడానికి వేష్టితార్జున వస్త్రంచా అని రామాయణంలో హనుమంతుడిని వర్ణిస్తూ తెల్లని వస్త్రము ధరించాడని చెప్పారు. అర్జున వస్త్రం అని, తెల్లనివాడు. అయితే అర్జునుడికి తెలుపు కాదు కదా, మరి అర్జునుడిని పేరెందుకు వచ్చింది అంటే మహాభారతంలో మరొక చోట అర్జునుడిగా పేరెందుకు వచ్చిందో చెప్పారు. ఒక్కసారి తెలుసుకుందాం. పృథివ్యాం చతురంతాయాం వర్ణోమే దుర్లభ సమః కరోమి కర్మ శుక్లంచ తేనమాం అర్జునం విదుహు. అద్భుతమైన మాట చెప్పాడు. నేను శుక్ల కర్మ చేస్తాను గనక నన్ను అర్జునుడు అన్నారు ఇక్కడ. ఇది ఒంటి రంగు బట్టి కాదు, చేసిన పనుల బట్టి వచ్చిందిట. ఆయన అన్ని తెల్లని పనులే చేస్తాడటండి. తెల్లని పనులు అంటే నలుపు లేని పని చేస్తాడు. నలుపు పని అంటే అధర్మం. ఆయన చేసింది తెలుపు పనులుట. తెలుపు అంటే శుద్ధమైన పనులు. శుక్ల శుద్ధ అంటే పూర్తి ధర్మమయమైనటువంటి కర్మలు చేస్తాడు గనక ఆయన చరిత్ర ధర్మమయం గనక ఆయన అర్జునుడు. ఇది చెప్పారు ఇక్కడ. అందుకే ఈ మాట ఎంత స్పష్టంగా భారతమే చెప్తుందంటే కరోమి కర్మ శుక్లంచా తేనమాం అర్జునం విదుహు. ఎంత ధర్మము చేస్తారంటే ఇతరులకు అర్థం కాదురండి. ఇతరులు చెయ్యలేదు అలాంటి ధర్మాన్ని చేస్తాట ఆయన. ధరణి దుర్లభమగు అవధాత వర్ణమారగలుగుట అర్జునుడండ్రు నన్ను అంటూ తిక్కన గారు కూడా అంత చక్కగా చెప్పారు ఇక్కడ. అలాంటి స్వరూపం ఇది. ఇక్కడ మనం గమనించవలసింది కుంతీదేవి కన్నినటువంటి ఈ సంతానం యొక్క వైఖరి. దేవతలు ఈ తపస్సు వల్ల ఈమె ద్వారా సంతానాన్ని పొందారు వాళ్ళు ఇక్కడ. లేదా ఈమె వాళ్ళ ద్వారా సంతానం పొందింది. దేవతల ద్వారా సంతానం పొంది అందరికీ వల్ల కాదండి. దూర్వాస మహర్షి యొక్క అనుగ్రహం చేత మంత్రబలం చేత మాత్రమే ఈమెకు సాధ్యమైంది, ఇతరులకు సాధ్యం కాదు ఇక్కడ. ఆ మంత్రబలం చేత ఈమె దేహము దేవతా తేజస్సును భరించగలిగిందిగా మారింది. అది తెలుసుకోవాల్సింది. మంత్రము శరీరానికి దివ్యత్వాన్ని ఇస్తుంది. ఇక్కడ దుర్వాసరిచ్చిన తన్మంత్రము వల్ల ఆమె ఆ శక్తిని పొందింది. దేవతల యొక్క అనుబంధము
శారీరకమైనది కాదు. ఆ మాటకొస్తేనే నియుక్త ధర్మంలో జితేంద్రియులై ఉన్నటువంటి స్థితిలో, కామాపేక్ష లేని స్థితిలో ఉన్నప్పుడే అది శరీర ధర్మ దోషం రాలేదే. అటువంటప్పుడు దేవతలు మానవే శరీరేంద్రియములకు అతీతులైన వాళ్ళు ఏ విధంగా జీవులను అనుగ్రహిస్తారనడానికి వ్యాసదేవుడే ఆదిపర్వంలో ఒక చోట చెప్తాడు. వాచ దృష్ట్యా తథా స్పర్శాత్ సంఘర్షణేతి చ మనుష్యధర్మో దైవేన ధర్మేణ హి నదుష్యతి. పంచధ దేవతలు 5 విధాలుగా మనుష్యుల్లో ప్రవేశిస్తారట. 5 విధాలుగా చూడండి. వాచ దృష్ట్యా స్పర్శాత్ సంఘర్షణేతి పంచధ అన్నారు. ఇక్కడ 5 విధములుగా దైవేన ధర్మేణ, ఆ దైవముతో ధర్మముతో ఈ మనుష్యుని యందు దైవశక్తి ప్రవేశిస్తుంది అన్నారు ఇక్కడ. దానివల్ల మనుషులకి దోషము రాదు. కనుక కుంతి పాతివ్రత్యము ఏమీ చెడలేదు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పైగా ఈమె ఈ విధంగా సంతానం పొందుతున్న స్థితిలో ఆ సంతానానికి తండ్రి ఎవరు? పాండురాజు. క్షేత్రం ఆయనది గనక ఆ మహానుభావుడు ఎలా ఉన్నాడో చూడండి. ఆయన స్థితిని వర్ణిస్తున్నాడు ఇక్కడ. బ్రహ్మచర్య వ్రతస్థస్య తస్య దివ్యేన హేతున సాక్షాత్ ధర్మాదయం పుత్రస్తత్ర జాతో యుధిష్ఠిరః. బ్రహ్మచర్య వ్రతములో ఉన్న పాండురాజుకి దివ్యమైన హేతువు చేత ధర్మరాజు సంతానంగా కలిగట్ట. దివ్యమైన హేతువు చేత అంటే ధర్మరాజు పుట్టుక కారణం ఒక దివ్యమైన కారణం, అది ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పటివరకు ముగ్గురినే చెప్పుకున్నాం. తర్వాత మాద్రి అడిగింది పాండురాజుని, నాకు సంతానం కలిగితే బాగుంటుంది, కుంతికి చెప్పి నువ్వు నాకు వివరించు అంటే, అప్పుడు కుంతీదేవి మంత్రాన్ని మాద్రికి ఇస్తే మాద్రి ఒక్కసారి నువ్వు ఒక దేవతని పిలువు అని చెప్తే వెంటనే 2 దేవతలను పిలిచింది ఆవిడ, అశ్విని దేవతల్ని. ఆ అశ్విని దేవతల వల్ల కలిగిన వాళ్ళే నకుల సహదేవులు, సామాన్యులు కారు. ఇది తెలుసుకోవాల్సినది. అయితే మళ్ళీ మరొక సంతానాన్ని కూడా పొందితే బాగుండు అంటే కుంతి మందలించింది. నేను నీకు మంత్రం ఇచ్చి ఒక్కసారి ఒక్క దేవతని పిలువంటే నువ్వు వెంటనే 2 పిలిచావు, అది మొదటి దోషం కోడసుమ. ఎందుకంటే అసలు కుంతినే అడుగుతారండి మహానుభావుడు, నువ్వు మరొక దేవతని పిలువు 4వ వారిని అంటే. కుంతి ఎంత చక్కగా చెప్తుంది అంటే, ఇటువంటి ఉత్పత్తికి కూడా 3 చాలు, 4వ వారిని కానీ పొందినా 5వ వారిని పొందినా కూడా దోషం వస్తుంది అని కుంతి ఎంత అద్భుతంగా చెప్తుందో. ఇది కుంతి యొక్క విషయం. ఇది ఒకవేళ నేను 4ని పొందినా లేదా 5వ దాన్ని పొందినప్పటికీ నేను దోష కలిగిన దాన్ని అవుతాను అని చెప్తుంది. అప్పుడు నన్ను బంధకి అంటారు సుమా అన్నది ఇక్కడ, బంధకి అంటారు ఇక్కడ. అందుకు ఆ దోషం వస్తుందని ఆమె ఉపేక్షిస్తే అప్పుడు మాద్రికి కలిగినది. అప్పుడు కుంతి చెప్పిన ధర్మ ప్రకారంగా ఆ 2 పుత్రులతో నకుల సహదేవులు కలిగారు. ఈ 5గురితో ఆ దివ్యమైనటువంటి ఆ క్షేత్రమునందు నామకరణము జరిగింది. ఆ శతశృంగము దగ్గర ఋషుల యొక్క శిక్షణలో విద్యాభ్యాసం చేశారు ఆ మహానుభావులు 5గురు కూడా. అక్కడ ఒక రాజర్షి నివృత్తి ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాడు ఆయన విద్యను నేర్పాడు వీళ్ళకి. అనేక మంది ఋషుల ద్వారా వివిధములైన శాస్త్రములన్నీ అధ్యయనం చేసి ఆ మహానుభావులు అక్కడ తేజరిల్లుతున్నారు. ఈ వార్తలన్నీ ఎప్పటికప్పుడు చేరబడుతున్నాయండి. ఆ చేరబడుతున్నప్పుడు ముందు ధర్మరాజు పుట్టాడన్న వార్త తెలిసేకే ఇక్కడ ఒక ఉత్పాతం జరిగింది. దాని విషయం అంటే ధృతరాష్ట్ర ధర్మ మావాహ్య శుభే సహి లోకేషు పుణ్యభాక్. పాండురాజు మొట్టమొదటి ధర్మమే పుత్రుడిగా కావాలని కోరుకోవడంలోనే పాండురాజు హృదయం కనబడుతున్నది. అలా మనం చూస్తే ధర్మము, బలము, పరాక్రమము ఈ 3 మనకి యుధిష్ఠిరునిగా, ఇంకోవైపు భీమునుగా, అర్జునుగా కనబడుతున్నటువంటి అంశములు. ఇక నకులుడు నీతిశాస్త్ర పారంగతుడు అని చెప్తూ ఉన్నారు. ఇక సహదేవుడు కూడా వివిధములైనటువంటి యుద్ధ విద్యల్లో, అస్త్ర విద్యల్లో ఆరితేరినటువంటి వాడు. వీరు జన్మించిన పుణ్యతిథులు కూడా భారతం స్మరిస్తున్నది. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నప్పుడు సూర్యుడు తులారాశిలో ఉండగా శుక్లపక్ష పంచమి నాడు అభిజిల్ లగ్నంలో మహానుభావుడైన ధర్మరాజు కలిగాడు. అభిజిల్ లగ్నంలో పుట్టినవారు ఎప్పుడు జయశీలురు అవుతారు అని చెప్తారు. ఇది అతడి యొక్క జననం. అలాగే చంద్రుడు మఖా నక్షత్రంలో ఉండగా, గురువు సింహరాశిలో ఉండగా, మధ్యాహ్న సమయంలో త్రయోదశి తిథి యందు మైత్ర అనే ముహూర్తంలో భీముడు జన్మించాడు. ఆ ముహూర్తములకు పుట్టినటువంటి దేవాంశాలకు సంబంధం ఉన్నది. అలాగే పాల్గొన మాసంలో పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని నక్షత్రాల సంధికాలంలో పుట్టినటువంటి వాడే ఫల్గునుడు అని చెప్పబడుతున్నటువంటి అర్జునుడు. ఇది వారి యొక్క దివ్య జననం. అయితే ధర్మరాజు పుట్టిన తర్వాత పుట్టినటువంటి వాడు అటు గాంధారికి దుర్యోధనుడు. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. నిజానికి గాంధారికి భగవంతుని యొక్క వరం ఉందిట, 100 పుత్రుల్ని కంటుంది అని. దానికి తోడు వ్యాసుడు వరమిస్తాడు, నీకు 100 పుత్రులు కలుగుతారు అని. తర్వాత ఆమె గర్భవతి అయింది, కానీ
2 ఏళ్ల పాటు ఆమెకు ప్రసవం జరగలేదు, గర్భం అలాగే ఉన్నదట. ఆశ్చర్యకరమైన అంశం. అలాంటి ఉంటాయా అంటూ ఉంటాయండి, ఆశ్చర్యకరమైన అంశములు ఉంటాయి. ఎప్పుడైతే ధర్మరాజు కలిగాడు అంటే యుధిష్ఠిరుడు కలిగాడు అని తెలిసిందో గాంధారికి అసూయ ఈర్ష్య రెండూ కలిగాయి. తన సవతికి సంతానం అంత చక్కగా కలిగి అతడు మంచి కీర్తి పొందడం, బాల్యంలోనే ఆకాశవాణి ఆ శైశవ దశలోనే మంచి మాటను పలకడం, ఇది విన్నాక ఆమెకు అసూయ కలిగి తన గర్భం ఇంతవరకు అది గర్భం జననం జరగట్లేదనే ఆర్తితో తన కడుపును కొట్టుకుంది గట్టిగా. చిత్రం ఏంటంటే ఆ కొట్టుకున్నప్పుడు మాంసపిండం బయటకు వచ్చింది. అదే సమయంలో వ్యాసుల వారు అక్కడికి వచ్చారట. వచ్చిన తర్వాత వ్యాసుడినే నిలదీసింది, నువ్వే అన్నవగా 100 మంది సంతానం కలుగుతున్నారని, మరి ఏమిటి నాకు ఈ మాంసపిండం కలిగిందే తప్ప సంతానం కలగలేదు అంటే, అప్పుడు వ్యాసదేవుడు తన మంత్రశక్తితో తన దగ్గరున్న శాస్త్రశక్తితో ఆ పిండమును విభాగం చేశాడు. ఆ విభాగాలు చేసి చిన్న చిన్న కుండలు తెప్పించి నేతితో వాటిని నింపందులు పెట్టాడు. వాడతని మంత్రజలంతో సంప్రోక్షణ చేసి వీటిని నువ్వు రక్షించుకుంటూ ఉండు అని చెప్పాడు. ఇక్కడ ఇలాంటి ఘట్టములు విన్నప్పుడే మనం మొదటి రోజు చెప్పుకున్న ప్రవచనంలో మహాభారతం ఎలా వినాలి అనుకున్న అంశములు చెప్పుకున్నాం. అవి ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇలాంటి వాటికి మన వివరణ ఇవ్వక్కర్లేదు. మహాభారత కాలం నాటికి ఆనాటి యుగానికి భారతదేశం అనేక విధాల శాస్త్రాల్లో జ్ఞానాన్ని సంపాదించినటువంటిది. అందుకు అక్కడ వ్యాసుడు చూపించింది కేవలం మంత్ర విజ్ఞానమే కాదు, ఆనాటి ఒకానొక శాస్త్ర విజ్ఞానాన్ని కూడా ఆయన చూపించాడు. అక్కడ కుండలు అనగానే మనందరం మట్టి కుండలను భావించిన అవసరం లేదు. అక్కడ శిశుజననానికి ఆధారమైనటువంటి ఒకానొక ఆధార పాత్రలను తను తయారు చేశాడు. ఆ పాత్రల్లో తాను వివిధములైన ద్రావకములు అక్కడ కలిపి తన శక్తితో మంత్రశక్తితో వాటిని ఉత్పన్నం చేయించడానికి కొంతకాలం నువ్వు వీటిని తడుపుతూ ఉండని చెప్పేట. అలా చెప్పిన కొంతకాలానికి అక్కడ మొత్తం ఆ 101 కుండలు ఆ విభజన చేసినప్పుడు 100 జరుగుతూ ఉండగా ఒక కుమార్తె కావాలని కోరుకుంది గాంధారి. దానికి గాను అందులో ఒక భాగం దుశ్శల అనేటువంటి ఆమె. మిగిలిన 100 పేర్లు చక్కగా ఉన్నాయి, కానీ అంత శ్రద్ధగా విని గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప నామాలేం కావవి. అయితే దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఈ పేర్లు వింటూ ఉంటే అసలు చెడ్డ పేర్లుగా అనిపిస్తాయి. వాళ్ళ పాత్రలు బట్టి ఆ పేర్లు వచ్చాయి, కానీ నిజానికి ఆ పేర్లకు మంచి అర్థం ఉందండి. దుర్యోధనుడు అంటే ఏ ఒక్కరూ అంత తేలిగ్గా ఆయనతో యుద్ధం చేయలేరు. దుశ్శాసనుడు అంటే ఆయన శాసనం ఉన్నదే, దాన్ని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు. ఇలాంటి మంచి ఉద్దేశాలతో పెట్టిన పేర్లు ఇవన్నీ కూడా. ఇలా దుర్యోధన దుశ్శాసనాది పేర్లు చెప్పబడ్డాయి. అయితే దుర్యోధనుడు పుట్టినప్పుడు మొట్టమొదటి అతను కలిగేట, అందుకే అందరికంటే పెద్ద ఆయన పుట్టినప్పుడు ఉన్న వాతావరణాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆయన పుడుతూనే రాసభారావ సదృశం రురావచ ననాదచ తంఖరాహ ప్రత్యభాషంత గృధ్ర గోమాయు వాయుసాహ. అతను పుడుతూనే ఒక గాడిద అరుపులాగా ఏడ్చెట్టు. ఎందుకంటే పుట్టినప్పుడు రోదనం అనేది సహజం. కానీ దుర్యోధనుడు పుట్టినప్పుడు ఏడుపు ఎలా ఉన్నది అంటే రాసభారావ సదృశం, గాడిద ధ్వనిలో ఉంది. ఆ ధ్వని విని మొత్తం దాన్ని అనుకరిస్తూ గాడిదలు, గ్రద్దలు, నక్కలు, కాకులు అరిచేయటండి. అంటే ఎంత గొప్ప పుట్టుకో దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఇక్కడ ఒకనొక అపశకునములు అక్కడ గోచరిస్తున్నాయి. ఎందుకంటే వాడు కలిపురుషుడి యొక్క అంశతో ఉన్నటువంటి వాడు. గాలి కూడా ఒక భయంకరమైనటువంటి సుడిగా వీచింది. వాతాశ్చ ప్రభవుశ్చాపి, అంతేకాదు దిక్కులన్నీ కూడా ఒక అగ్నిమయమైన తాపం ఆవరించింది అక్కడ. ఈ విధంగా అతడు కలగ్గానే ధృతరాష్ట్రుడికి భయం వేసింది, ఏమిటి ఇతను పుట్టినప్పుడు ఇలాంటి వాతావరణం ఏర్పడింది అని. ఆ తర్వాత శిశువు యొక్క జాతకాన్ని చూడ్డానికి ఆ జ్యోతిష్శాస్త్రవేత్తల్ని కొందరిని పిలిపించారు ఇక్కడికి. అందులో అక్కడ నిలబడి ఉన్నారు భీష్మ పితామహుడు మొదలైన వారు కూడా. ఆ జాతకం చూసి చెప్తున్నారు, ఈ పెద్ద కుమారుడు పుట్టినప్పుడు కనబడిన భీకర శకునాలు, ఇతడు పుట్టిన స్థితి, వీటిని పరిశీలిస్తూ ఉంటే ఇతడి వల్ల మీ వంశం మొత్తం నాశనమవుతుంది. అయితే ఇప్పుడు దాని పరిహారం ఏమిటి? వెంటనే అడిగారు. పరిహారం ఒకటే, పిల్లాన్ని పరిహరించడమే అన్నారు. ఇక్కడ ఇతన్ని విడిచిపెట్టు, ఇది రాజధర్మమే. ఎందుకంటే ఎవరి వల్ల మొత్తం మీ వంశానికే ప్రమాదమో అతన్ని విడిచిపెట్టడం వల్ల అది నీ ధర్మము కూడా. ఎందుకంటే త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఇది అక్కడ చెప్పినటువంటి మాటలు. వంశక్షేమం కోసం ఒకరిని విడిచిపెట్టవచ్చు, అలాగే లోకక్షేమం కోసం నువ్వు నీ వంశక్షేమం కోసం కూడా ఇతన్ని విడిచిపెట్టాలి. అందుకు వంశక్షేమం కోసం వ్యక్తిని, గ్రామం కోసం వంశాన్ని, మొత్తం జనపదం కోసం గ్రామాన్ని, ఆత్మరక్షణ కోసం దేశాన్ని కూడా విడిచిపెట్టాలి అని చెప్తారు. ఇప్పుడు నీ వంశక్షేమం కోసం ఇతను విడిచిపెట్టి, ఇతని వల్ల లోకానికి కూడా ఉపద్రవం ఏర్పడుతుంది సుమా అని అక్కడున్న మొత్తం జ్యోతిష్ శాస్త్రవేత్తలు నిష్పక్షపాతంగా చెప్పారు. ఇక్కడ ఎంత చెప్పినా పుత్రస్నేహాన్ని వదులుకోలేటువంటి ధృతరాష్ట్రుడు, గాంధారి ఆ పని చేయలేదు. ఆ పని చేయకపోవడం వల్ల జరిగిన కథ తర్వాత ఎలాగో చెప్పుకోబోతున్నా. అంతేకాదు ఈమె గర్భవతిగా 2 ఏళ్ళు ఉన్నప్పుడు
ధృతరాష్ట్రుని సేవ చేస్తూ ఒక వైశ్య తనయ ఉండేది, వైశ్య జాతికి చెందిన ఆమె ద్వారా కలిగిన ధృతరాష్ట్రునికి కలిగిన సంతానమే యూత్సుడు అనేటువంటి వాడు. ఈ విధంగా 101 పుత్రులు, ఒక కుమార్తె దుశ్శల. ఇది ధృతరాష్ట్రుని యొక్క సంతానం.